ఈ వారంలో జరిగినటువంటి ఒక 4 సంఘటనలు ప్రేక్షకుల దృష్టికి తీసుకొస్తారు. ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరూ కూడా ఈ సంఘటనలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ 4 సంఘటనల మధ్య ఉన్నటువంటి సారూప్యత ఏమిటి కూడా మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. మొదటి సంఘటన సౌరవ్ దాస్. ఇటీవల ఆ పేరు మనం తరచుగా వింటా ఉన్నాం. కాక్రోచ్ జనతా పార్టీకి అభిజిత్ దీప్కే కన్వీనర్ అయితే సౌరవ్ దాస్ కో కన్వీనర్. ఢిల్లీ దగ్గర జరిగిన జంతర్ మంతర్ ఉద్యమంలో సౌరవ్ దాస్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీకి ఆయన కో కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాడు. నిన్న కానీ మొన్న కానీ అంటే 14వ తారీఖు లేక 13వ తారీఖు సౌరవ్ దాస్ విలేకరుల సమావేశంలో చెప్పింది ఏంటంటే, పుదుచ్చేరిలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు, పుదుచ్చేరిలో అంటే సౌరవ్ దాస్ తల్లిదండ్రులు ప్రస్తుతం పుదుచ్చేరిలో నివసిస్తున్నారు. పుదుచ్చేరిలో ఉన్న వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్ని భయభ్రాంతులను చేసే విధంగా అనేక వివరాలు అడిగి, ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ అబ్బాయిది ఎట్లా చేస్తున్నాడు అంటే అనేక వివరాలు అడగడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడగాల్సినటువంటి అవసరం ఏమిటి పోలీసులు? ఇది మొదటి సంఘటన. రెండవ సంఘటన, ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం, మీకు గుర్తుండి ఉంటుంది. నల్సార్ లా యూనివర్సిటీ, హైదరాబాదులో ఉన్నటువంటి నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థులు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు తమ కాన్వకేషన్కి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ని అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ముఖ్య అతిథిగా పిలవద్దు అని వీసీకి రిజిస్ట్రార్ గారికి ఒక ఉత్తరం రాశారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఉత్తరం రాశారు. అలా చాలాసార్లు జరిగినాయి. పలానా యూనివర్సిటీలు అనేవి మనకు తెలుసు కదా, అటానమస్ బాడీస్ అవి. దానికి ప్రతిగా ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది భారతదేశంలో. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే లా పూర్తి చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వాళ్ళు లాయర్లుగా ప్రాక్టీస్ చేయడానికి అర్హులు. దాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మనన్ కుమార్ ఈ యూనివర్సిటీలన్నింటికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఏంటంటే, సారాంశం ఏంటంటే, బార్ కౌన్సిల్, స్టేట్స్లో బార్ కౌన్సిల్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం సారాంశం ఏంటంటే, నల్సార్ యూనివర్సిటీలో ఈ ఉత్తరంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉత్తరం రాశారో ఆ విద్యార్థుల్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు. మీరు దుర్మార్గమైన విషయం కదా. విద్యార్థులకి వాళ్ళు రాశారు, దానికి ఏముంది దానికి, కానీ వాళ్ళని మీరు లాయర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు. ఈ నల్సార్ యూనివర్సిటీలో ఎవరైతే ఉత్తరం రాశారో ఆ విద్యార్థులు అంటాం దుర్మార్గమైన విషయం కదా. అయితే వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అలాగే సుప్రీంకోర్టులో బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఉంటాడు వికాస్ సింగ్ అని, ఆయన వెంటనే ఖండించాడు దీన్ని. ఈ ఖండనల తర్వాత మనన్ కుమార్ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు తన రాసినటువంటి ఉత్తరాన్ని ఉపసంహరించుకుంటామని ప్రకటించాడు. కానీ ఈ సంఘటన ఏమి తెలియజేస్తుందో మనకు తెలియాలి. మొదటి సంఘటన, సౌరవ్ దాస్ ఇంటికి వెళ్ళి పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులను భయభ్రాంతులు చేయటానికి ప్రయత్నించడం. రెండవ సంఘటన, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు నల్సార్ యూనివర్సిటీ విద్యార్థుల్ని మీరు లాయర్లుగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పడం. మూడవ సంఘటన, రాజ్యసభలో నిన్న మనం దీని మీద కూడా ఒక వీడియో చేసాం. రాజ్యసభలో మొన్న సిపిఎం పార్టీ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ని సుష్మితాదేవ్ అనే ఒక బీజేపీ ఎంపీ పదే లుంగీవాలా అని అవమానకరంగాను హేళనగాను మాట్లాడు. ఇది మూడవ సంఘటన. నాలుగవ సంఘటన, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉత్తరాఖండ్లో హల్ద్వానీ అనే ప్రదేశంలో ఒక బహిరంగ సభలో మాట్లాడి వచ్చిన తర్వాత ఆ ప్రదేశాన్ని కొంతమంది వెళ్ళి శుద్ధి చేయటం ప్యూరిఫికేషన్ అనే పేరుతో. ఈ 4 సంఘటనల మధ్య ఉన్న సారూప్యత ఏమిటి? ఈ 4 సంఘటనలు ఈ వారంలోనే జరిగినాయి. ఈ 4 సంఘటనల మధ్య ఉన్న సారూప్యత ఏమిటి అంటే, ఈ దేశంలో నిరంకుశత్వాన్ని మేము కొనసాగిస్తాం, నిరసనలు తెలియజేసే హక్కు మీకు ఎవరికీ లేదు, మేము పాటించే విలువలనే మీరు పాటించాలి, రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య విలువలు అంటే మాకు లెక్కలేదు, మాకు కొన్ని విలువలు ఉన్నాయి, ఆ విలువలనే మీరు కూడా పాటించాలి అని చెప్పటమా?
ఇది దేనికి తెలియజేస్తూ ఉంది? కాబట్టి ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి ఈ 4 సంఘటనల మధ్య ఉన్న సారూప్యత ఏమిటి, ఈ 4 సంఘటనల మధ్య ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటి, ఎవరున్నారు ఈ 4 సంఘటనల మధ్య ఒకే ఆలోచన విధం కలిగిన వాళ్ళు ఎవరున్నారు అనేది మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.